హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా రెసిపీస్ అండి పల్లి చట్నీ, ఇడ్లీ అండి. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అందరం తినేసేసామండి. డైలీ హాట్ వామ్ వాటర్ అండి. ఇలా పెద్దలు అందరూ తీసుకోవచ్చు. 1 లీటర్ నీళ్ళల్లో నేను ఒక హాఫ్ స్పూన్ వాము వేసి ఇలా కొద్దిసేపు మరిగించుకోవాలండి. వాము కలర్ అంతా బయటకు వచ్చే వరకు మనం మరిగించుకొని ఆ తర్వాత చల్లార్చుకొని మనం గోరువెచ్చగా తీసుకోవాలండి. వామ్ వాటర్ని డైలీ తీసుకోవచ్చండి. కొద్దిగా ఇందులో కొంచెం శొంఠి పొడి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా మంచిది ఇంకా హెల్త్కి. ఇంక ఇది పప్పు కండి ఈరోజు. ఇంకా రైస్ అండి. 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేసుకున్నా. ఇంక ఇలా మరిగించుకొని స్టవ్ ఆర్పేసి మూత పెట్టుకోవాలండి. చల్లారి వరకు మనకు వాము అంతా వచ్చేస్తుంది మనకు వాటర్లోకి. ఇది సాబుదానండి, ఉడికించుకున్నాను. మనం మజ్జిగకైనా చేసుకోవచ్చు, జ్యూస్లలో కూడా వేసుకోవడానికి సాబుదానండి ఉడికించేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాబుదానా మార్నింగ్ నానబెట్టి ఇప్పుడు ఉడికించేసుకున్నానండి. పప్పుకండి 1/2 కప్పు పప్పుకి 1.5 కప్ వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను. 5 విజిల్స్ వచ్చేవరకు పెట్టి ఆ తర్వాత ఉడికించేసుకోవాలి. ఆనియన్స్ అండి, పచ్చిపులుసుకండి చింతపండు, 2 రకాల పచ్చిపులుసుకండి. చింతపండు ఒకదానికి ఇలా అడ్డం కోసానండి, ఉల్లిగడ్డలు ఒకదానికి ఇలా నిలువ కోసాను. ఇంకా పచ్చిపులుసుకు ఆనియన్స్ ఎక్కుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇది పచ్చి కొబ్బరి అండి, నేను ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి పాలతో మనకు పచ్చిపులుసు అండి ఒకటి. ఇంకోటి వంకాయ పచ్చిపులుసు. ఇంకా రెండింటికి కలిపి పచ్చిమిర్చి అండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం అండి, బ్రౌన్ రంగు వచ్చే వరకు. లేదా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకంతలోపు పచ్చి కొబ్బరి కలిపేస్తున్నానండి ఒక దాంట్లో. కొబ్బరి గుజ్జుతో సహా కలుపుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకా సాల్ట్ అండి, ఇంకా వెల్లుల్లి అండి కొద్దిగా. ఇంకా నువ్వుల చిక్కీ అండి. మనకు నువ్వుల చిక్కీ ఉంటే ఇంట్లో మనం నువ్వులు డ్రై చేయాల్సిన పని ఉండదండి. బెల్లం కూడా కలిపి ఉంటుంది కాబట్టి మనకు కూరల్లోకి పులుసులోకి వాడుకోవచ్చు. పచ్చిపులుసుకి ఇవి కూడా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవడమేనండి. ఇంకా రెండింటికి కలిపి ఒకసారి పోపు. అంతలోపు వంకాయ అండి మగ్గించుకోవాలి. సాల్ట్ అండి కొద్దిగా. వంకాయని అన్ని వైపులా మగ్గించుకోవాలండి. మగ్గిన వంకాయ అండి పచ్చిపులుసులో కలిపిస్తున్నాను. ఇవాళ మా 2 రకాల పచ్చిపులుసులు అండి.